శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన ఓం శాంతి ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కన ఉండే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చేస్తుంది. మరి ఈరోజు తులారాశి వారి దిన ఫలితాల్లో ఈరోజు తులారాశి వారికి మార్చి 19 బుధవారము జ్యోతిశాస్త్రం ప్రకారము గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాము. ఓం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. సమస్య లేని వారంటే ఎవరున్నారు అండి? ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇలా ఎవరికి ఉండే సమస్యలు వారికి ఉంటాయి. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్ చేపించుకొని నిరాశ చెందిన వారు ఎంతోమంది ఉండి ఉంటారు. కానీ ఒక్కసారి నమ్మకంతో ఈ గురువు గారికి ఫోన్ చేసి చూడండి, 100% ఖచ్చితమైన పరిష్కారం అయితే దొరుకుతుంది. గురువు గారి పేరు వచ్చి అర్జున్ రాజు గారు అండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9676161919. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపడను, గంటలో పరిష్కారం చూపిస్తారండి. చాలా నమ్మకమైన గురువుగారు, ఒక్కసారి ప్రయత్నించి చూడండి. తులారాశికి అధిపతి శుక్రుడు. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే తులారాశి 7వ స్థానంలో ఉంటుంది. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు మరియు విశాఖ 3 పాదాలు జన్మించిన వారు తులారాశికి చెందిన వారు అవుతారు. తులారాశికి శుక్రుడు అధిపతిగా ఉండగా ఈ రాశి వారికి శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. వీరికి డబ్బుకి ఎటువంటి లోటు అనేది అయితే ఉండదు. ఈ నేపథ్యంలో తులారాశి వారి జాతక ఫలాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. జ్యోతిష్ శాస్త్రం ప్రకారము తులారాశి వారు న్యాయానికి సంకేతం అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి శుక్రుడి ప్రభావంతో రియల్ ఎస్టేట్ మరియు కమ్యూనికేషన్ నైపుణ్యత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మరి తులారాశిలో జన్మించిన వారు ఈరోజు మీలో కొంతగా మరియు ఉపయోగపడని శక్తి మూలాన్ని కనుగొనే అవకాశం అయితే ఉంది. మీరు ఎదుర్కొంటున్న సమస్యలను ఎదుర్కోవడంతో మీకు బాహ్య సహాయం అవసరము లేదని లేదా పొందే అవకాశం లేదని మీరు గ్రహిస్తారు. మీరు వాటన్నిటిని మీరే సులభంగా పరిష్కరించుకోవచ్చు మరియు మీరు ఆధారపడగల శక్తి యొక్క ఓట మీలో ఉందన్నమాట. ఈరోజు మీరు చాలా వరకు ఆరోగ్యం పరంగా మీకు ఈరోజు ఏదైనా గాయాలయ్యే అవకాశం అయితే ఉంది. అంటే పడిపోవడం కానీ లేక ప్రమాదాలు జరగకుండా మీరు అదనపు జాగ్రత్త అయితే వహించాలి. వైద్యుల్ని సందర్శించడం సూచించబడుతుంది. ఈరోజు ఆరోగ్య విషయాలను విమర్శించవద్దు, లేకంటే అవి తీవ్రమైన పరిణామాలకు దారితీయవచ్చు. మీకు దగ్గరగా ఉన్న వారి ఆరోగ్యాన్ని కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ఇది తాత్కాలిక దశ మాత్రమే మరియు సకాలంలో జోక్యం చేసుకుంటే మీరు ఆరోగ్య సమస్యలను సులభంగా పరిష్కరించగలుగుతారు. ఈరోజు మీ ప్రేమవారి సంబంధం గురించి తెలుసుకున్నట్లయితే మీరు గృహ కార్యకలాపాలు మీ సంబంధంలో గందరగోళ సమయాన్ని తెచ్చిపెడతాయి. గత కొన్ని రోజులుగా సంఘటనలతో కూడుకున్నవి మరియు ఇది మిమ్మల్ని రక్షణాత్మక మానసిక స్థితిలో ఉంచుతుంది. మీరు మీ తలని దించుకొని శాంతిని కాపాడుకోవాలని ఆశిస్తారు. అయితే మీ సంబంధం యొక్క లోతును అర్థం చేసుకోవడానికి మీరు మరింత దూకుడుగా అన్వేషించాల్సిన సమయం అయితే ఇది. ఈరోజు మీరు కెరీర్ పరంగా చూసినట్లయితే మీ ఉద్యోగ జీవితం గురించి మీరు కొంత గందరగోళంగా అనిపించవచ్చు. మీరు ఇప్పుడు మీకోసం నిర్మించుకున్న కెరీర్ను మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకోలేదు. ఇది మిమ్మల్ని అకస్మాత్తుగా ఉద్యోగాన్ని వదిలివేసి మీ అభిరుచిని అనుసరించాలని నిర్ణయించుకునేలా చేస్తుంది. అయితే గ్రహాలు క్లిష్ట పరిస్థితిలో ఉన్నందున ఈరోజు ఎటువంటి నిర్ణయం తీసుకోకండి. మీ ఆర్థిక పరిస్థితులు కూడా ఆకస్మిక మార్పులు అనేవి సంభవించబోతున్నాయి. ఈరోజు మీ శారీరక పౌష్టికం కోసము క్రీడల్లో సమయాన్ని గడుపుతారు. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు. మీ తెలివితేటలకు మంచి హాస్య చిత్రత మీ చుట్టూరు ఉన్న వారిని మెప్పిస్తుంది. మీ శ్రీమతికి మీరు బాగా విస్పష్టంగా అర్థం చేసుకుంటారు. ఈరోజు మీరు క్లయింట్తో కొత్త చర్యలకు ఇది అద్భుతమైన రోజు. మీ రోజును బాగా ఉత్తమమైనదిగా చేయాలని మీ నిజ లక్షణాలను మరుగుపరుస్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీరు చక్కని ముచ్చట్లో మునిగి తేలుతారు. మీరు పరస్పరం ఎంతగా ప్రేమించుకుంటున్నది ఈరోజు మీరు తెలుసుకుంటారు. మీకు ఈరోజు ఆరోగ్యపరంగా అయితే 5, సంపద 5, కుటుంబం 5, ప్రేమ సంబంధిత విషయాలు 3, వృత్తి 5, వివాహాల జీవితం 3. ఈరోజు మీరు పాటించవలసిన పరిహారము మీ ప్రేమ జీవితాన్ని ఉత్తేజపరిచేందుకు నలుపు తెలుపు ఆవులకు ఆహారం ఇవ్వండి. మీకు కానీ మా ఎవరైనా నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.